దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2024 సంవత్సరంలో ఆఖరి క్షణాలకు మనమందరం కూడా రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆఖరి గడియల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ యొక్క దినానికి దేవాది దేవుడు ఒక అద్భుతమైన నూతనమైన వాగ్దానాన్ని సిద్ధపరిచి ఈ దినం మనందరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను. ఇదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును మనం అందరం కూడా పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, ఈరోజు మాతో మీరు మాట్లాడండి, మమ్ములను దర్శించండి, మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నారు. ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చారు అంటే, పైభాగంలో మనం చదువుతాము, యెహోషాపాతుకు దేవుడు సహాయం చేశారు. యెహోషాపాతుకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. యెహోషాపాతు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. దేవుడు ఎందుకు యెహోషాపాతుకు సహాయం చేశారు అంటే, యెహోషాపాతు చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు. శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు అతనికి సహాయం చేశారు. వారందరూ కూడా తొలగిపోవునట్లుగా, ఆ శత్రువులు పారిపోవునట్లుగా దేవుడు అక్కడ చేశాడంట. ఎవరు కూడా తన చుట్టూ ఉండకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఒక కంచె వేశాడు. దేవుడు తన జీవితంలో తన చుట్టూ కూడా ఒక అద్భుతం చేశాడు. దేవాది దేవుడు యెహోషాపాతుకు సహాయం చేయుటకు గల కారణం, శత్రువులందరూ కూడా తొలగిపోవునట్లుగా దేవుడు చేశాడు. దానికి గల కారణం పై వచనంలో మనం చదువుతాము. యెహోషాపాతు మొరపెట్టినందున. యెహోషాపాతుకు దేవుడు సహాయం చేయుటకు గల కారణం, యెహోషాపాతు మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, తన కష్టములు ప్రార్థన చేశాడు. శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. ఏం చేయాలి? ఎవరు సహాయం చేస్తారు? ఆ సమయంలో యెహోషాపాతు దేవుని దగ్గరికి వచ్చాడు. తన సమస్యను, తన కష్టమును దేవుని దగ్గర చెప్పుకున్నాడు. అతడు మొరపెట్టినందున దేవుడు సహాయం చేశాడు. ఆ శత్రువులందరూ కూడా తొలగిపోనట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా శత్రువు, దేవుని బిడ్డలారా, శత్రువు అనగా ఒకవేళ నీ యొక్క అనారోగ్యం కావచ్చు, నీ బలహీనత కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే నీ ఒంటరితనం, మానసికమైనటువంటి ఒత్తిడి, ఏమైనా ఉన్నగాక, ఈరోజు ఏ శత్రువు నిన్ను చుట్టుముట్టి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా యెహోషాపాతులాగా ప్రార్థన చేస్తే ఆ శత్రువు తొలగిపోవునట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. దేని స్తోత్రం. ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు, కలతలు, దుఃఖము, నీ కన్నీరు, నీ ఇబ్బందులు, నీ అనారోగ్యం, నీ నిరాశ, నిస్పృహలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి సమస్యను చెప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి ఒక మనుష్యుడు, మనలాంటి మనుష్యుడే. కానీ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపాడు. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని రప్పించాడు. ఏలియా కూడా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభు దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని చెప్పుకోగలుగుతున్నావా? మనుషుల దగ్గరకు వెళ్ళకండి, ప్రభు దగ్గరకు రండి. యెహోషాపాతు మొరపెట్టినందున దేవుడు సహాయం చేయడం మాత్రమే కాదు, శత్రువులు ఒక్కడు కూడా ఆ చుట్టుపక్కల ఉండకుండా పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నటువంటి శత్రువు
పారిపోయేటట్లుగా దేవుడు చేయగలడు. నీవు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు. నువ్వున్న గదిలో మోకరించి ప్రార్థన చేయి. నీవున్నటువంటి ఆ మంచం దగ్గర నీవు మోకరించి ప్రార్థన చేయి. ప్రభు దగ్గరకు రా, మొరపెట్టు, కన్నీరు కార్చు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నీ శత్రువు పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. అటువంటి కృప, సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడనే వందనాలు, స్తోత్రాలు. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు. సహాయము చేస్తానని, మా శత్రువు పారిపోయేటట్లుగా చేస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈరోజు ఏ శత్రువు అయితే ఏ కుటుంబమును చుట్టుముట్టి ఉన్నాడు, యేసు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవి పారిపోవును గాక, తొలగిపోవును గాక, సమాధానము కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి కుటుంబంలో, వ్యక్తి జీవితంలో సమాధానం అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.